హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో మనం గత వీడియోలలో మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్లను మనం అంతా డివైడ్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్, ఇప్పుడు ఇంతకుముందుకు 4 టాపిక్స్ మాట్లాడుకున్నాం, ఇది ఫిఫ్త్ టాపిక్. ఇందులో ఈ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనము స్పోర్ట్స్ అని ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నామంటే గవర్నమెంట్ డివైడ్ చేసుకున్న ల్యాండ్ జోన్లల్లో స్పోర్ట్స్ హబ్ కూడా ఈ ఏరియాలో స్పోర్ట్స్ హబ్ ఉంది కాబట్టి ఈ స్పోర్ట్స్ హబ్లో ఏమేమి జరగబోతుంది ఏంటనేది సో కొంత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను ఇది. సో మేజర్గా ఇక్కడ ఒకటైతే మనం గమనించాలి, మన ఇండియా 2036లో ఏవైతే ఒలింపిక్స్ జరుగుతున్నాయో ఈ ఒలింపిక్స్కు మన ఇండియా ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది. కాబట్టి దీంట్లో భాగంగానే ఇప్పుడు ఎక్కడెక్కడనో లైక్ వేరే నార్త్ స్టేట్స్ ఉంటాయి, మహారాష్ట్ర అని, గుజరాత్ అని, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, సో అండ్ సో ఈ స్టేట్స్లల్లో ఒకవేళ ఒలింపిక్స్ మనం ఓకే చేసి మనం కండక్ట్ చేస్తే కనుక సో ఈ స్టేట్స్లల్లో గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే దాంతో పాటు మనం కూడా వరల్డ్కి తెలవాలి, ఒక మన దగ్గర కూడా సో అండ్ సో ఉంది, ఈ హైదరాబాద్ అంటే ఇది హైదరాబాద్ అంటే ఇప్పుడు ప్రపంచానికి తెలుసు, కానీ ఇంకా ఇంత ముందుకెళ్ళిందా, ఇంకా ఇంత ఉందా అనేది వరల్డ్కి తెలవాలన్న ఒక ఉద్దేశంతో ఈ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఈ ఒలింపిక్స్కి సంబంధించి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక మంచిగా డెవలప్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ఒక మంచి స్పోర్ట్స్కి సంబంధించింది ఒకటి ప్లేస్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనకి ఏదైతే గతంలో ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసి ఫ్యూచర్ సిటీకి 14,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నదని చెప్పుకుంటున్నామో దాంట్లోనే ఇప్పుడు స్పోర్ట్స్ హబ్కు సంబంధించి సుమారుగా దీనికి 761 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో 761 ఎకరాల ఈ స్పోర్ట్స్ హబ్లోనే మనకు బీసీసీఐకి ఆల్రెడీ గవర్నమెంటు సుమారు ఒక 6 నెలలు అరౌండ్ సంవత్సరం కాబోతుంది, 6 నెలలు 10 నెలలు కాబోతుంది. ఆల్రెడీ బీసీసీఐకి వీళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం వీళ్ళు అప్లై చేయడం కూడా జరిగింది, బీసీసీఐకి లెటర్ రాయడం జరిగింది. ఇంకా బీసీసీఐ నుంచి ఇంతవరకు ఇంకా మనకి ఎలాంటి రిప్లై రాలేదు. సో గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి గనక అప్రూవల్ వచ్చేసిందా, పర్మిషన్ వచ్చేసిందా, వెంటనే భూమి పూజ చేసి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో దాంతోపాటు ఒకటి స్పోర్ట్స్కి సంబంధించి మాత్రం ఒక మంచి స్టేడియాలు మాత్రం కూడా డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ మాత్రం చాలా ముందుకు వస్తుంది. ఈ ఒలింపిక్స్కి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ మన హైదరాబాద్ కావాలి, అందులో ఫీచర్ సిటీ అనేది కావాలనేది మోస్ట్లీ ఈ గవర్నమెంట్కు బాగా ఇది ఒక చాలా టార్గెటెడ్గా తీసుకుంది. సో దీంట్లో భాగంగా టెక్నాలజీ బేస్డ్ స్పోర్ట్స్కి సంబంధించి బాగా డెవలప్మెంట్ చేయబోతున్నారు, హై అండ్ స్పోర్ట్స్ హబ్ రాబోతుంది అనమాట ఇక్కడ. సో కాబట్టి ఈ ఏరియా రానున్న రోజుల్లో మనకు తప్పకుండా డెవలప్మెంట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న దాంట్లల్లో చెప్పుకోదగ్గ దాంట్లల్లో మనం ఏ జోన్ అని ఎలాగనైతే చెప్పామో, ఎలక్ట్రానిక్స్ అని ఎలాగ చెప్పామో, ఈ రెండింటితో పాటు ఏ హబ్ ఏదైతే మన స్పోర్ట్స్ హబ్ ఏదైతే ఉందో ఈ స్పోర్ట్స్ హబ్ కూడా మనకు రానున్న రోజుల్లో సుమారు ఒక 2 to 3 ఇయర్స్లో మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఒలింపిక్స్ 2036లో జరిగేది, అంటే ఇంకా 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో మనకు ఇక్కడ ఏదన్నా జరగవచ్చు, మంచిగా జరుగుతుంది, ఏం చేయకుండా ఉండడానికి అయితే ఛాన్స్ లేదు, చేస్తారు. కాబట్టి క్లియర్ కట్గా ఈ రానున్న రోజుల్లో ఈ ఏరియా మొత్తం కూడా మంచిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం మాత్రం బాగా ఉంటుంది. నిజంగానే ఒలింపిక్స్ టైంకి ఇక్కడ ఇదంతా డెవలప్మెంట్ అయ్యి 2036లో ఒలింపిక్స్ కనుక జరిగితే ఒకసారి నార్మల్గా ఇమాజిన్ చేసుకోండి ఈ ఏరియా అంతా ఎలా ఉంటుంది అనేది. 10 ఇయర్స్ ఉంది, 10 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. సో ఇది స్పోర్ట్స్కు సంబంధించి. సో ఈ స్పోర్ట్స్కి సంబంధించి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లల్లో ఒక 4 కంపెనీస్ ఇనిషియేటివ్ తీసుకున్నాయి. సో ఆ కంపెనీస్ చెప్పొద్దు అన్నారు, సో నేను చెప్పాలనుకోవట్లేదు, చెప్పకూడదు కూడా. సో వాళ్ళ పాలసీకి మనం కట్టుబడి ఉండాలి కాబట్టి నేను కంపెనీస్ పేరు చెప్పట్లేదు. బట్ ఇక్కడ మాత్రం స్పోర్ట్స్ వైజ్గా మాత్రం మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మీకు నేను పదే చెప్తున్నా, ఇటు సైడు ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ చెప్తాను నేను. ఇక్కడ వరకు అప్ టు కడతాలు, హైవేలో అప్ టు కడతాలు, ఇక్కడ ఇటు నుంచి లోపలికి పోవాలనుకుంటే అప్ టు మీర్ఖాన్పేట, ఇది ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ కింద బడ్జెట్ తక్కువగా ఉండి వెయిటింగ్ పీరియడ్ మీద ఎక్కువగా ఉందనుకుంటే ఇగో ఇటు సైడ్ బడ్జెట్ తక్కువగా ఉంటుంది, ఏది సాగర్ హైవే నుంచి అని మళ్ళీ మీర్ఖాన్పేట, సాగర్ హైవే నుంచి నందివనపర్తి, ఇటు వస్తే నజ్దీక్ సింగారం, మీర్ఖాన్పేట, ఇటు మళ్ళీ సాగర్ హైవే నుంచి యాచారం నుంచి కొంచెం ముందుకు పోతే తక్కలపల్లి గేటు, నక్కర్తం మేడిపల్లి, ఇగో ఈ బెల్టు
వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ కూడా సుమారు గజం 12,000 15,000 రేంజ్లో మీకు ప్రాజెక్ట్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఎక్కువ బేస్ అంతా శ్రీశైలం హైవే మించి మోపై ఇలా సాగర్ హైవే మీదకి వెళ్ళింది. సాగర్ హైవే దగ్గరికి వెళ్ళే వారికి ఏం జరిగిందంటే ఇగో లైఫ్ సైన్స్ హబ్ అనేది సాగర్ హైవేకి వెళ్ళి ఉండడం వల్ల కొంత మనం ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే బఫర్ జోన్ అనేది కొంచెం ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ చూసి తీసుకోవాలి మనం ఈ ఏరియాలలో. ఇది మంచిది కాదనట్లేదు, ఇది మంచిదే, నేను అసలు కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ హెడ్ఏక్లన్నీ ఎందుకు, ఆ తలనొప్పులన్నీ ఎవరు పెట్టుకుంటారు అనుకుంటే క్లియర్ కట్ ఇటు రండి, అప్ టు కడతాల్, ఇటు వస్తే మీర్ఖాన్పేట, లేదు తక్కువ అనుకుంటే ఇటు సైడ్ వచ్చేసేయండి. ఇది నందివనపర్తి ఈ ఏరియాలలో కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. సో నెక్స్ట్ టాపిక్ సిక్స్త్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ టాపిక్ విషయానికి వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.